నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్ నిర్వహణ రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాగే నీటిలో మొన్న కప్ప ప్రత్యక్షం కాగా నిన్న జెర్రీ కనిపించింది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. హాస్టల్లో ఉన్న ఫ్రిడ్జ్ ను బయటకు లాక్కొచ్చి నిరసన తెలిపారు. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం హాస్టల్ అన్నంలో గుట్కా ప్యాకెట్ కూడా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. సంవత్సరానికి ఎక్కువ అవుతుంది. దాన్ని క్లీన్ చేస్తారు, రిపేర్ చేయాలి. ఇంతవరకు దాన్ని చేసిందే లేదు. మన అంటే ఆర్డర్ పెట్టినా ఇంకెప్పుడు వస్తాయి సార్? ఏదైనా ఎప్పుడు వస్తాయి? చనిపోతే వస్తాయా? మేమే పని చేసుకుంటాం. మాది జీతాలు మీకు కేటాక వాళ్ళకి కూర్చుంటాం. అవే జీతాలు స్టూడెంట్స్కి ఇవి. ఎందుకంటే మాది ఇప్పుడు మన తెలంగాణ మొత్తం. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్ నిర్వహణ రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాగే నీటిలో మొన్న కప్ప ప్రత్యక్షం కాగా నిన్న జెర్రీ కనిపించింది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. హాస్టల్లో ఉన్న ఫ్రిడ్జ్ ను బయటకు లాక్కొచ్చి నిరసన తెలిపారు. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం హాస్టల్ అన్నంలో గుట్కా ప్యాకెట్ కూడా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. సంవత్సరానికి ఎక్కువ అవుతుంది. దాన్ని క్లీన్ చేస్తారు, రిపేర్ చేయాలి. ఇంతవరకు దాన్ని చేసిందే లేదు. మన అంటే ఆర్డర్ పెట్టినా ఇంకెప్పుడు వస్తాయి సార్? ఏదైనా ఎప్పుడు వస్తాయి? చనిపోతే వస్తాయా? మేమే పని చేసుకుంటాం. మాది జీతాలు మీకు కేటాక వాళ్ళకి కూర్చుంటాం. అవే జీతాలు స్టూడెంట్స్కి ఇవి. ఎందుకంటే మాది ఇప్పుడు మన తెలంగాణ మొత్తం